ఈ ప్రపంచంలోని బంగారం, సంపద, వైభవం అన్నీ తాత్కాలికమని, నిజమైన సంపద అల్లాహ్ వద్ద ఉందని మీకు తెలుసా? రండి, సూరా అజ్ జుఖ్రుఫ్ యొక్క అందమైన పారాయణం మరియు సులభమైన తెలుగు అనువాదం ద్వారా అల్లాహ్ మనకు అందించే ఈ గొప్ప సందేశాన్ని తెలుసుకుందాం. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. హమీమ్. హా మీమ్. వల్ కితాబిల్ ముబీన్. స్పష్టమైన ఈ గ్రంథం ఖురాన్ సాక్షిగా. ఇన్నా జఅల్నాహు ఖుర్ఆనన్ అరబియ్యన్ లఅల్లకుం తఅఖిలూన్. నిశ్చయంగా మీరు అర్థం చేసుకోగలగటానికి మేము దీనిని అరబ్బీ భాషలో ఖురాన్గా అవతరింపజేశాము. వఇన్నహు ఫీ ఉమ్మిల్ కితాబి లదైనా లఅలియ్యున్ హకీమ్. మరియు నిశ్చయంగా ఇది మా వద్దనున్న మాతృ గ్రంథంలోనిదే. అది మహోన్నతమైనది, వివేకంతో నిండి ఉన్నది. అఫనద్రిబు అన్కుముద్ జిక్ర సఫ్హన్ అన్ కుంతుం కౌమన్ ముస్రిఫీన్. ఏమిటి? మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని మేము ఈ హితోపదేశాన్ని, ఖురాన్ను మీ నుండి తొలగించాలా? వకం అర్సల్నా మిన్ నబియ్యిన్ ఫిల్ అవ్వలీన్. మరియు మేము పూర్వం గతించిన వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపాము. వమా యతీహిం మిన్ నబియ్యిన్ ఇల్లా కానూ బిహి యస్తహ్జిఊన్. మరియు వారు తమ వద్దకు వచ్చిన ప్రవక్తలలో ఏ ఒక్కరిని కూడా ఎగతాళి చేయకుండా వదలలేదు. ఫఅహ్లక్నా అషద్ద మిన్హుం బత్షన్ వమదా మసలుల్ అవ్వలీన్. కావున వీరికంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకుని నాశనం చేశాము. మరియు పూర్వజాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి. وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ. ఒకవేళ నీవు వారితో భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు అని అడిగితే వారు తప్పక వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు అని అంటారు. الذي جعل لكم الأرض مهدا وجعل لكم فيها سبلا لعلكم تهتدون. ఆయనే మీ కొరకు ఈ భూమిని పరుపుగా చేశాడు, మరియు మీరు మీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అందులో మీ కొరకు త్రోవలు ఏర్పరచాడు. والذي نزل من السماء ماء بقدر فأنشرنا به بلدة ميتا كذلك تخرجون. మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని, వర్షాన్ని కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా బ్రతికింపబడి బయటికి తీయబడతారు. والذي خلق الأزواج كلها وجعل لكم من الفلك والأنعام ما تركبون. మరియు ఆయనే అన్ని రకాల జతలను పుట్టించాడు, మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా చేశాడు. لتستووا على ظهوره ثم تذكروا نعمة ربكم إذا استويتم عليه وتقولوا سبحان الذي سخر لنا هذا وما كنا له مقرنين. మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి, తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకుని ఇలా ప్రార్థించటానికి, ఆ సర్వలోపాలకు అతీతుడైన ఆయన అల్లాహ్ వీటిని మాకు వశపరచాడు, లేకపోతే వశపరచుకునే సామర్థ్యం మాకు లేదు. وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنقَلِبُونَ. మరియు నిశ్చయంగా మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది. وَجَعَلُوا لَهُ مِنْ عِبَادِهِ جُزْءًا إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ مُبِينٌ. మరియు వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా, భాగస్వాములుగా సంతానంగా చేశారు. నిశ్చయంగా మానవుడు పరమకృతఘ్నుడు. أَمِ اتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنَاتٍ وَأَصْفَاكُم بِالْبَنِينَ. ఏమిటి?
ఆయన తాను సృష్టించిన వాటిలో నుండి తన కొరకు కుమార్తెలను తీసుకుని మీ కొరకు ప్రత్యేకంగా కుమారులను ఉంచాడా? وإذا بشر أحدهم بما ضرب للرحمن مثلا ظل وجهه مسودا وهو كظيم. మరియు వారు కరుణామయునికి అంటగట్టేది ఆడ సంతానమే గనక వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అందజేయబడినప్పుడు అతని ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు దుఃఖంలో మునిగిపోతాడు. أَوَمَن يُنَشَّأُ فِي الْحِلْيَةِ وَهُوَ فِي الْخِصَامِ غَيْرُ مُبِينٍ. ఏమి ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని స్త్రీ సంతానాన్ని అల్లాహ్కు అంటగట్టుతున్నారా? وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَنِ إِنَاثًا أَشَهِدُوا خَلْقَهُمْ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ. మరియు వీరు కరుణామయునికి దాసులైన దేవదూతలను స్త్రీలుగా పరిగణిస్తున్నారా? వారు దేవదూతలు సృష్టించబడినప్పుడు చూశారా ఏమిటి? వీరి ఆరోపణలు వ్రాసి ఉంచబడతాయి మరియు వీరు దానిని గురించి ప్రశ్నింపబడతారు. وَقَالُوا لَوْ شَاءَ الرَّحْمَنُ مَا عَبَدْنَاهُمْ مَا لَهُم بِذَلِكَ مِنْ عِلْمٍ إِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ. మరియు వారు ఇలా అంటారు, ఒకవేళ ఆ కరుణామయుడు తలచుకుంటే మేము వారిని ఆరాధించేవారం కాదు, దాని వాస్తవ జ్ఞానం వారికి లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. أَمْ آتَيْنَاهُمْ كِتَابًا مِّن قَبْلِهِ فَهُمْ بِهِ مُسْتَمْسِكُونَ. మేము వారికి ఇంతకు ముందు ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా ఏమిటి? వారు దానిని ఖచ్చితంగా అనుసరించటానికి بل قالوا إنا وجدنا آباءنا على أمة وإنا على آثارهم مهتدون. అలా కాదు, వారిలా అంటారు, వాస్తవానికి మేము మా తండ్రి తాతలను ఇలాంటి సమాజాన్నే మతాన్నే అనుసరిస్తుండగా చూశాము మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము. وكذلك ما أرسلنا من قبلك في قرية من نذير إلا قال مترفوها إنا وجدنا آباءنا على أمة وإنا على آثارهم مقتدون. మరియు ఇదే విధంగా నీకు ముందు ఓ ముహమ్మద్ మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు, వాస్తవానికి మేము మా తండ్రి తాతలను ఇలాంటి సమాజాన్నే మతాన్నే అనుసరిస్తూ ఉండగా చూశాము మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము. قال أولو جئتكم بأهدى مما وجدتم عليه آباءكم قالوا إنا بما أرسلتم به كافرون. వారి ప్రవక్త ఇలా అనేవాడు, ఒకవేళ నేను మీ తండ్రి తాతలు అనుసరిస్తూ వచ్చిన దానికంటే ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని మీకోసం తెచ్చినా మీరు వారినే అనుసరిస్తారా? వారిలా జవాబిచ్చేవారు, నిశ్చయంగా మీరు దేనితో పంపబడ్డారో దానిని మేము తిరస్కరిస్తున్నాము. فانتقمنا منهم فانظر كيف كان عاقبة المكذبين. కావున మేము వారిపై మా ప్రతీకారాన్ని శిక్షను పంపాము. చూశారా సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమైందో. وإذ قال إبراهيم لأبيه وقومه إنني براء مما تعبدون. మరియు జ్ఞాపకం చేసుకోండి, ఇబ్రాహీం తన తండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు, నిశ్చయంగా మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. إلا الذي فطرني فإنه سيهدين. నేనైతే నన్ను సృజించిన ఆయన అల్లాహ్నే ఆరాధిస్తాను, ఎందుకంటే నిశ్చయంగా ఆయనే నాకు మార్గదర్శకత్వం చేయగలడు. وجعلها كلمة باقية في عقبه لعلهم يرجعون. మరియు అతను ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు, వారు దాని వైపుకు మరలుతారని.
بل متعت هؤلاء وآباءهم حتى جاءهم الحق ورسول مبين. వాస్తవానికి నేను వారికి మరియు వారి తండ్రి తాతలకు ప్రాపంచిక సుఖసంతోషాలను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం మరియు దానిని స్పష్టంగా వివరించే దైవ ప్రవక్త కూడా వచ్చాడు. ولما جاءهم الحق قالوا هذا سحر وإنا به كافرون. కాని వారి వద్దకు సత్యం, ఈ ఖురాన్ వచ్చినప్పుడు వారన్నారు, ఇది కేవలం మంత్రజాలమే మరియు నిశ్చయంగా మేము దీనిని తిరస్కరిస్తున్నాము. وقالوا لولا نزل هذا القرآن على رجل من القريتين عظيم. వారు ఇంకా ఇలా అన్నారు, ఈ ఖురాన్ ఈ రెండు నగరాలలోని ఒక గొప్ప వ్యక్తిపై ఎందుకు అవతరింపజేయబడలేదు. أهم يقسمون رحمة ربك نحن قسمنا بينهم معيشتهم في الحياة الدنيا ورفعنا بعضهم فوق بعض درجات ليتخذ بعضهم بعضا سخريا ورحمة ربك خير مما يجمعون. నీ ప్రభువు కారుణ్యాన్ని పంచిపెట్టేవారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను ఈ ప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచిపెట్టాము. వారు ఒకరితో నొకరు పని తీసుకోవటానికి వారిలో కొందరికి మరికొందరిపై స్థానాలను పెంచాము. మరియు వారు కూడబెట్టే దాని సంపద కంటే నీ ప్రభువు కారుణ్యమే ఎంతో ఉత్తమమైనది. ولولا أن يكون الناس أمة واحدة لجعلنا لمن يكفر بالرحمن لبيوتهم سقفا من فضة ومعارج عليها يظهرون. మరియు మానవులందరూ ఒక దుష్ట సమాజంగా మారిపోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ల కప్పులను మరియు వాటిపైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము. وَلِبُيُوتِهِمْ أَبْوَابًا وَسُرُرًا عَلَيْهَا يَتَّكِئُونَ. మరియు వారి ఇండ్ల తలుపులను మరియు వారు ఆనుకుని కూర్చునే పీఠాలను కూడా. وَزُخْرُفًا وَإِن كُلُّ ذَلِكَ لَمَّا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا وَالْآخِرَةُ عِندَ رَبِّكَ لِلْمُتَّقِينَ. మరియు బంగారంతో కూడా. మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖ సంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోక జీవిత సుఖం ఉంటుంది. وَمَن يَعْشُ عَن ذِكْرِ الرَّحْمَنِ نُقَيِّضْ لَهُ شَيْطَانًا فَهُوَ لَهُ قَرِينٌ. మరియు ఎవడైతే కరుణామయుని స్మరణ విషయంలో అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక శైతాన్ను నియమిస్తాము. ఇక వాడు ఆ శైతాన్ వాని సహచరుడు ఖరీనున్ అవుతాడు. وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ السَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُمْ مُهْتَدُونَ. మరియు నిశ్చయంగా వారు శైతాన్లు వారిని అల్లాహ్ మార్గం నుండి ఆటంకపరుస్తారు. మరియు వారేమో నిశ్చయంగా తాము సరైన మార్గదర్శకత్వంలోనే ఉన్నామని భావిస్తారు. حتى إذا جاءنا قال يا ليت بيني وبينك بعد المشرقين فبئس القرين. చివరకు అతడు మా వద్దకు వచ్చినప్పుడు తన వెంట ఉన్న శైతాన్తో ఇలా అంటాడు, అయ్యో నా దౌర్భాగ్యం! నీకు నాకు మధ్య తూర్పు పడమరల మధ్య ఉన్నంత దూరం ఉండి ఉంటే ఎంత బాగుండేది. ఎందుకంటే నీవు అతి చెడ్డ సహచరుడివి. ولن ينفعكم اليوم إذ ظلمتم أنكم في العذاب مشتركون. మరియు మీరు దుర్మార్గం చేశారు కావున ఈరోజు మీరంతా ఈ శిక్షలో కలిసి ఉండటం మీకు ఏమాత్రం లాభదాయకం కాదు. أفأنت تسمع الصم أو تهدي العمي ومن كان في ضلال مبين. ఓ ముహమ్మద్, నీవు చెవిటివాడికి వినిపింపజేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించగలవా? లేక స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో ఉన్నవాడికి మార్గదర్శకత్వం చేయగలవా? فإما نذهبن بك فإنا منهم منتقمون. ఒకవేళ వాస్తవానికి మేము నిన్ను తీసుకుని పోయినా
వారికి మాత్రం తప్పకుండా ప్రతీకారం చేస్తాము. أو نرينك الذي وعدناهم فإنا عليهم مقتدرون. లేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని, శిక్షను నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు వారిపై పూర్తి అధికారముంది. فاستمسك بالذي أوحي إليك إنك على صراط مستقيم. కావున నీవు దివ్యజ్ఞానం, వహీ ద్వారా వచ్చిన సందేశం మీద స్థిరంగా ఉండు. నిశ్చయంగా నీవు రుజుమార్గం మీద ఉన్నావు. وإنه لذكر لك ولقومك وسوف تسألون. మరియు నిశ్చయంగా ఇది, ఈ ఖురాన్ నీకు మరియు నీ జాతి వారికి ఒక హితబోధ. మరియు దీనిని గురించి మీరు ప్రశ్నింపబడగలరు. واسأل من أرسلنا من قبلك من رسلنا أجعلنا من دون الرحمن آلهة يعبدون. మరియు ఓ ముహమ్మద్, నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు, మేము ఆ కరుణామయుడు తప్ప ఇతర దైవాలను ఆరాధింపబడటానికి నియమించామేమో. ولقد أرسلنا موسى بآياتنا إلى فرعون وملئه فقال إني رسول رب العالمين. మరియు వాస్తవంగా మేము మూసాను మా సూచనలతో, ఆయాత్లతో ఫిరౌన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. అతను వారితో ఇలా అన్నాడు, నిశ్చయంగా నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుణ్ణి. فلما جاءهم بآياتنا إذا هم منها يضحكون. కాని అతను వారి వద్దకు మా సూచన, ఆయాత్ లను తీసుకుని వచ్చినప్పుడు వారు వాటిని గురించి పరిహాసాలాడేవారు. وما نريهم من آية إلا هي أكبر من أختها وأخذناهم بالعذاب لعلهم يرجعون. మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన, ఆయాత్ దానికి ముందు చూపినటువంటి దాని అద్భుత సూచన కంటే మించినదిగా ఉండేది. మరియు మేము వారిని శిక్షకు గురి చేశాము. బహుశా ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని. وقالوا يا أيها الساحر ادع لنا ربك بما عهد عندك إننا لمهتدون. మరియు వారు మూసాతో ఇలా అన్నారు, ఓ మాంత్రికుడా, నీ ప్రభువు నీతో చేసిన ఒప్పందం ప్రకారం నీ ప్రభువును ప్రార్థించు, మేము తప్పక సన్మార్గులమవుతాము. فلما كشفنا عنهم العذاب إذا هم ينكثون. కాని మేము వారిపైనుండి ఆ శిక్షను తొలగించిన వెంటనే వారు తమ వాగ్దానాన్ని భంగపరచేవారు. ونادى فرعون في قومه قال يا قوم أليس لي ملك مصر وهذه الأنهار تجري من تحتي أفلا تبصرون. మరియు ఫిరౌన్ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, ఈజిప్టు, మిస్ర్ యొక్క సామ్రాజ్యాధిపత్యం నాది కాదా? మరియు ఈ సెలయేళ్లు నా క్రింద ప్రవహించటం లేదా? ఇది మీకు కనిపించటం లేదా? أم أنا خير من هذا الذي هو مهين ولا يكاد يبين. ఈ తుచ్చమైన వాడు మరియు తన మాటను స్పష్టంగా వివరించలేని వాడి మూసా కంటే నేను శ్రేష్ఠుడిని కానా? فلولا ألقي عليه أسورة من ذهب أو جاء معه الملائكة مقترنين. అయితే ఇతనికి బంగారు కంకణాలు ఎందుకు వేయబడలేదు? లేదా ఇతనికి తోడుగా ఇతనితో పాటు దేవదూతలు ఎందుకు రాలేదు? فاستخف قومه فأطاعوه إنهم كانوا قوما فاسقين. ఈ విధంగా అతడు ఫిరౌన్ తన జాతివారిని ప్రేరేపింపజేయటం వలన వారు అతనిని అనుసరించారు. నిశ్చయంగా వారు దుర్జనులు, ఫాసిఖీన్. فلما آسفونا انتقمنا منهم فأغرقناهم أجمعين. ఈ విధంగా వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల మేము వారికి ప్రతీకారం చేశాము మరియు వారందరినీ ముంచి వేశాము. فجعلناهم سلفا ومثلا للآخرين. ఇక మేము వారిని తర్వాత వచ్చే వారి కొరకు ఒక గడిచిన నిదర్శనంగా మరియు ఒక ఉదాహరణగా చేశాము. ولما ضرب ابن مريم مثلا إذا قومك منه يصدون.
మరియు మరియం కుమారుడు ఒక ఉదాహరణగా పేర్కొనబడినప్పుడు, ఓ ముహమ్మద్, నీ జాతి ప్రజలు అతనిని గురించి కేకలు వేస్తారు. وقالوا أآلهتنا خير أم هو ما ضربوه لك إلا جدلا بل هم قوم خصمون. మరియు అంటారు, మా దేవుళ్ళు మంచివా లేక అతడా, ఈసానా? వారు ఈ విషయం నీ ముందు పెట్టేది కేవలం జగడమాడటానికే. వాస్తవానికి వారు కలహప్రియులైన జనులు. إن هو إلا عبد أنعمنا عليه وجعلناه مثلا لبني إسرائيل. అతను, ఈసా, కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహించాము మరియు మేము అతనిని ఇశ్రాయేల్ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము. ولو نشاء لجعلنا منكم ملائكة في الأرض يخلفون. మరియు మేము కోరితే మీకు బదులుగా దేవదూతలను భూమిపై ఉత్తరాధికారులుగా చేసేవారము. وإنه لعلم للساعة فلا تمترن بها واتبعون هذا صراط مستقيم. మరియు నిశ్చయంగా అతని, ఈసా పునరాగమనం అంతిమ ఘడియ రావటానికి సూచన. కావున మీరు దానిని, ఆ ఘడియను గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే, అల్లాహ్నే అనుసరించండి. ఇదే రుజుమార్గం. ولا يصدنكم الشيطان إنه لكم عدو مبين. మరియు శైతాన్ను మిమ్మల్ని ఆటంకపరచనివ్వకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు. ولما جاء عيسى بالبينات قال قد جئتكم بالحكمة ولأبين لكم بعض الذي تختلفون فيه فاتقوا الله وأطيعون. మరియు ఈసా స్పష్టమైన మా సూచనలు తీసుకుని వచ్చినప్పుడు ఇలా అన్నాడు, వాస్తవంగా నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకుని వచ్చాను మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. إن الله هو ربي وربكم فاعبدوه هذا صراط مستقيم. నిశ్చయంగా అల్లాహ్యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే యుజుమార్గం. فاختلف الأحزاب من بينهم فويل للذين ظلموا من عذاب يوم أليم. అయినా తరువాత వచ్చిన వర్గాలవారు పరస్పర వర్గ భేదాలకు లోనయ్యారు. కావున దుర్మార్గానికి పాల్పడిన వారికి బాధాకరమైన ఆ దినమున శిక్ష పడుతుంది. هل ينظرون إلا الساعة أن تأتيهم بغتة وهم لا يشعرون. వారు కేవలం ఆ అంతిమ ఘడియ అకస్మాత్తుగా తమకు తెలియకుండానే తమపై వచ్చి పడాలని నిరీక్షిస్తున్నారా ఏమిటి? الأخلاء يومئذ بعضهم لبعض عدو إلا المتقين. ఆ దినమున దైవభీతి గలవారు తప్ప ఇతర స్నేహితులంతా ఒకరికొకరు శత్రువులవుతారు. يا عباد لا خوف عليكم اليوم ولا أنتم تحزنون. విశ్వాసులతో ఇలా అనబడుతుంది, ఓ నా దాసులారా, ఈనాడు మీకు ఏ భయమూ లేదు మరియు మీరు దుఃఖపడరు కూడా. الذين آمنوا بآياتنا وكانوا مسلمين. అలాంటివారు ఎవరైతే మా సూచనలను విశ్వసించారో మరియు ముస్లింలు అయి ఉన్నారో. ادخلوا الجنة أنتم وأزواجكم تحبرون. మీరు మరియు మీ సహవాసులు అజ్వాజ్ సంతోషంగా స్వర్గంలో ప్రవేశించండి. يطاف عليهم بصحاف من ذهب وأكواب وفيها ما تشتهيه الأنفس وتلذ الأعين وأنتم فيها خالدون. వారి మధ్య బంగారు పళ్ళాలు మరియు కప్పులు త్రిప్పబడతాయి మరియు అందులో మనస్సులు కోరేవి మరియు కళ్లకు ఇంపుగా ఉండేవి అన్నీ ఉంటాయి మరియు మీరందులో శాశ్వతంగా ఉంటారు. وتلك الجنة التي أورثتموها بما كنتم تعملون. మరియు మీరు చేస్తూ ఉన్న కర్మల ఫలితానికి బదులుగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు.
لكم فيها فاكهة كثيرة منها تأكلون మీకు అందులో పండ్లు ఫలాలు పుష్కలంగా ఉంటాయి, వాటిని మీరు తింటారు. إن المجرمين في عذاب جهنم خالدون నిశ్చయంగా అపరాధులు నరక శిక్షలో శాశ్వతంగా ఉంటారు. لا يفتر عنهم وهم فيه مبلسون వారి శిక్ష ఏమాత్రం తగ్గించబడదు మరియు వారందులో హతాశులై పడి ఉంటారు. وما ظلمناهم ولكن كانوا هم الظالمين మేము వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే దుర్మార్గులై ఉండిరి. ونادوا يا مالك ليقض علينا ربك قال إنكم ماكثون మరియు వారిలా మొరపెట్టుకుంటారు, ఓ నరక పాలకుడా మాలిక్, నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను. అతను అంటాడు, నిశ్చయంగా మీరిక్కడే ఇదే విధంగా పడి ఉంటారు. لقد جئناكم بالحق ولكن أكثركم للحق كارهون వాస్తవానికి మేము మీ వద్దకు సత్యాన్ని తీసుకుని వచ్చాము, కాని మీలో చాలామంది సత్యమంటేనే అసహించుకునేవారు. أم أبرموا أمرا فإنا مبرمون వారు ఏదైనా నిర్ణయం పన్నాగం చేస్తున్నారా ఏమిటి? అయితే నిశ్చయంగా మేము కూడా ఒక గట్టి నిర్ణయం పన్నాగం చేస్తున్నాము. أم يحسبون أنا لا نسمع سرهم ونجواهم بلى ورسلنا لديهم يكتبون లేదా మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారనుకుంటున్నారా? అలా కాదు, వాస్తవానికి మా దూతలు వారి దగ్గర ఉండి అంతా వ్రాస్తున్నారు. قل إن كان للرحمن ولد فأنا أول العابدين వారితో ఇలాను, ఒకవేళ ఆ కరుణామయునికి కుమారుడే ఉంటే అందరికంటే ముందు నేనే అతనిని ఆరాధించేవాడిని. سبحان رب السماوات والأرض رب العرش عما يصفون భూమ్యాకాశాలకు ప్రభువు మరియు సింహాసనానికి అర్ష్కు ప్రభువు అయిన ఆయన అల్లాహ్ వారి కల్పనలకు అతీతుడు. فذرهم يخوضوا ويلعبوا حتى يلاقوا يومهم الذي يوعدون వారికి వాగ్దానం చేయబడిన ఆ దినాన్ని వారు దర్శించే వరకు వారిని వారి వాదోపవాదాలలో మరియు వారి క్రీడలలో మునిగి ఉండని. وهو الذي في السماء إله وفي الأرض إله وهو الحكيم العليم మరియు ఆయన అల్లాహ్ మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు, మరియు ఆయన మహావివేకవంతుడు, సర్వజ్ఞుడు. وتبارك الذي له ملك السماوات والأرض وما بينهما وعنده علم الساعة وإليه ترجعون మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికి సామ్రాజ్యాధికారి అయిన ఆయన అల్లాహ్ శుభదాయకుడు, మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది, మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. ولا يملك الذين يدعون من دونه الشفاعة إلا من شهد بالحق وهم يعلمون మరియు వారు ఆయనను వదలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో వారికి సిఫారసు చేసే అధికారం లేదు, కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చేవారు మరియు అల్లాహ్ ఒక్కడే అని తెలిసి ఉన్నవారు తప్ప. ولئن سألتهم من خلقهم ليقولن الله فأنا يؤفكون మరియు నీవు మిమ్మల్ని ఎవరు సృష్టించారు అని వారితో అడిగినప్పుడు వారు నిశ్చయంగా అల్లాహ్ అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింపబడుతున్నారు, సత్యం నుండి మరలింపబడుతున్నారు. وقيله يا رب إن هؤلاء قوم لا يؤمنون మరియు ఓ నా ప్రభూ, నిశ్చయంగా ఈ ప్రజలు విశ్వసించరు అని పలికే ప్రవక్త యొక్క మాట అల్లాహ్కు బాగా తెలుసు. فاصفح عنهم وقل سلام فسوف يعلمون కావున నీవు ఓ ముహమ్మద్ వారిని ఉపేక్షించు మరియు ఇలాను, మీకు సలాం, మున్ముందు వారు తెలుసుకుంటారు. సూరా అజ్జుక్రుఫ్ యొక్క ఈ అందమైన పారాయణం మరియు తెలుగు అనువాదం మీ హృదయాన్ని తాకి ఉంటే దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి,
మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అల్లాహ్ మనందరికీ ఖురాన్ను అర్థం చేసుకునే, దానిని ఆచరించే మరియు దాని సందేశాన్ని ఇతరులకు చేరవేసే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుం అల్లాహ్ ఖైర్.